భవాని అయితే మురారిని కాపాడిన అమ్మాయిని ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది. అది చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా చాలాసేపు మాట్లాడుకున్నాక ఆ అమ్మాయి పేరు కృష్ణ అని అమ్మాయి అందరితో చెప్తూ ఉంటుంది. ముకుంద తన పేరు కృష్ణ అని, నేను ముకుంద ఫ్రెండ్ అని చెప్తూ ఉంటుంది. అలా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ అమ్మాయిని చూసి నీ వల్ల మా మురారి ఇప్పుడు ఇంట్లో ఉన్నాడని చెప్పేసి రేవతి వీళ్ళందరూ తనతో అలా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అలా మాట్లాడుతూ భవాని అయితే కృష్ణని తిడుతూ ఉంటుంది. నేను మీకేం చెప్పి వెళ్ళాను, మీరేం చేశారు? ఇంట్లో నేను చెప్పానా ఫస్ట్ నైట్ ముహూర్తాలు అవన్నీ చూడకండి, చేయకండి అని చెప్పానా? చూశారు, వెలగబెట్టారు. ఇప్పుడు ఇదంతా అవ్వడానికి కారణం నువ్వే కృష్ణ. ఇంత రాద్ధాంతం అవ్వడానికి కారణము నువ్వే. మురారి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కారణము నువ్వే. ముకుంద ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణము నువ్వే అని అంటూ ఉంటుంది భవాని. ఆ మాటలకి కృష్ణ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అది కాదు అత్తయ్య అంటే, ఇక ఆపు, నువ్వు మళ్ళీ అన్ని కవర్ చేయడానికి చూడకు, నువ్వు అన్నిట్లో పెత్తనం చెలాయించడం తగ్గిస్తే మంచిది అని భవాని కృష్ణని తిడుతూ ఉంటుంది. ముకుంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రేవతి వీళ్ళందరైతే చెప్పడానికి ట్రై చేసినా, నువ్వు మీ కోడలికి సపోర్ట్ చేయడం తగ్గించు రేవతి, నువ్వు ఏది మంచి ఏది చెడు ఆలోచించడం నేర్చుకో అని మందలిస్తూ ఉంటుంది. ఇక ముకుంద అయితే కృష్ణ రూపంలో, కృష్ణ పేరుతో కృష్ణని నెమ్మదిగా ఇంట్లో నుంచి బయటికి పంపించి కృష్ణని చంపేద్దాం అనే ప్లాన్లో గీసుకుంటూ ఉంటుంది. కృష్ణ అయితే పెద్ద అత్తయ్య ఆడిన మాటలకి షాక్ అయిపోయి, ఏంటి అత్తయ్య ఎలాంటి మాట్లాడేశారు అని షాక్గా ఆలోచిస్తూ ఉంటుంది.